ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పార్సిల్ కడితే అది పట్టుకుని నేనెక్కడ తినాలి? నా పక్కన కూర్చొని కార్లో తిందువు గాని బావా. కార్లో నేనెందుకు తినాలి? కార్ ఎక్కాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నాతో పాటు ఫ్యాక్టరీకి రావాలి. ఫ్యాక్టరీలో నాకేం పనమ్మా? రుచిపోయి మరీ రిలీవ్ లెటర్ ఇచ్చావు కదా. అప్పుడు బుద్ధి లేక ఇచ్చాను, ఇప్పుడు గతి లేక వచ్చాను. మీ నాన్నగారు స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ బావా. అలాంటి ఫ్యాక్టరీని సీజ్ చేసే సిచ్యుయేషన్ ఎదురైతే నువ్వు రావా? హెల్ప్ చేయవా? ఆహా. ఇక్కడ ఇదిగో ఇక్కడ టచ్ చేసావే మంగ. మా నాన్నని గుర్తు చేసి మా నాన్నే ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడనే ఫ్యాక్ట్ ని నువ్వు ఈ విధంగా అయినా ఓపెన్ అయ్యావు చూడు. ఈ పాయింట్ వల్ల నీకు 100 పాయింట్స్ ఇచ్చేసానే. నీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తా, ఫ్యాక్టరీకి వచ్చేస్తా. పదు బాబా ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇంతనా? పదు పులిహోరను హాట్ బాక్స్ లో తీసిపెట్టు, నేను వెళ్ళేసి వస్తా. సరే బాబా. క్యాచ్. బైక్ ఎక్కుతావెందుకు? కార్లో వెళ్తాను రా. నేను బైక్ మీదే వస్తా. అలా కాదు, అంటే బైక్ లో వెళ్తే లేట్ అవుతుంది. అదే కార్లో అనుకో ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. రా వెళ్దాం ప్లీజ్. ఏమో, నేను నీకంటే ముందుగా వెళ్తానేమో. అయ్యో ప్లీజ్ 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 ప్లీజ్, లేట్ అయిపోతుంది. నీ బండి మీద అనుకో త్వరగా వెళ్ళలేము. అదే కార్లో అనుకో ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. నేను నీకన్నా ముందే వస్తానేమో. సరే సరే సరే, ఒకవేళ నువ్వు నాకన్నా లేట్ గా వచ్చేస్తే డైరెక్ట్ గా ఫ్యాక్టరీకి వచ్చేసాయి ప్లీజ్. ఎక్కడయ్యా మీ ఎండి? వీడు వచ్చినట్లేడు ఇంకా. అమ్మా మ్యాగీ పాప, ఆ మెకానికల్ ఇంజనీర్ ఎక్కడమ్మా? వెనకాల వస్తున్నాడు పెద్దనాన్న. వెనకాల ఎక్కడమ్మా? ఏడి కనిపించట్లేదు. ఎక్కడ చచ్చాడో ఏంటో చచ్చినాడు. ఎవరు? ఆ వెంకీగాడు పెద్దనాన్న. ఆ వెంకీగాడ మధ్యలో వాడెందుకు వచ్చాడమ్మా? వెనకాల వచ్చేది వాడే కదా. ఆ, అంటే ఆ మెకానికల్ ఇంజనీరు ఆ వెంకీగాడే. అయిపోయింది అయిపోయింది. నిరంజన్ మేడం, వెంకటేష్ నాయుడు పేరు మీద అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి పెట్టమన్నాను కదా, రెడీ చేసావా? చేశాను మేడం, రెడీగా ఉంది. పెద్దనాన్న ఎంతసేపైనా రాడేంటి వీడు? వాడంతేనమ్మా, అవసరం మనదని తెలిస్తే అటక మీదకెక్కి ఆటలు మొదలు పెడతాడు. నువ్వేమో ఎవరూ దొరకనట్టు పోయి పోయి ఆణ్ణే బతిమాలుకుని వచ్చావు. చూడు వచ్చాడా వచ్చాడా? వస్తున్నాడు మేడం. ఎక్కడయ్యా? అక్కడ.
చూసావమ్మా ఇక్కడ మనం మలమల మాడిపోతుంటే ఆడు మిలమిలా మెరిసే లాలీపాప్ ని చప్పరించుకుంటూ వస్తున్నాడు. చూస్తున్నా పెద్దనాన్న, వాడు మన అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టని, ఆ తర్వాత ఆఫీసర్ ఫ్యాక్టరీ నుంచి అడుగు బయట పెట్టని, అప్పుడు వాడి కొలెస్ట్రాల్ ఎక్స్ట్రాలు మొత్తం నేను కరిగిస్తాను. హ్మ్. ఏయ్, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ మూసే సిచ్యుయేషన్ వచ్చిందని చెప్తే నువ్వేంటి ఈ లాలీపాప్ ఏంటి? ఏయ్ మంగా, ఏంటే ఇంటికొచ్చి గడ్డం పట్టుకుని బ్రతిమలాడి ఇక్కడికొచ్చాక గద్దిస్తున్నావేంటి? ఇలాగైతే నేను వెనక్కి వెళ్ళిపోతా. ఏదో చనువు కొద్ది అలా అన్నానంటే తప్ప బావా? నువ్వు అడగడం లేదే, అరుస్తున్నావు. నేనేమో నీ నుండి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది రెస్పెక్ట్ పాపా. అది తక్కువైందనుకో ఇటు నుంచి వెళ్ళిపోతా. ఫీల్ అవ్వకండి సార్. హ? సారా నన్నే? నిన్నరా మిమ్మల్ని ఇంజనీర్ గారు ప్లీజ్. నిరంజన్, మేడం. ఈ పేపర్స్ పైన సైన్ పెట్టండి సార్. అబే, ఈ సంతకాల కార్యక్రమం ఏదున్నా నా ఆత్మీయులందరి ముందు, నా తోటి శ్రామికుల ముందే జరగాలి. ఏంటి బాబు, ఇదేమన్నా సీఎం ప్రమాణ స్వీకారమా బాబు? తొలి సంతకం ప్రజల ముందే పెడతాడు, ఓ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. ఆలపాటి అలివేలు మంగతాయారు, అక్కడ రెస్పెక్ట్ తగ్గుతుంది. పెద్దనాయనా, నువ్వు కాసేపు తట్టుకో. ఓ, ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్ లో మీ మమ్మీ బాడీ లాంగ్వేజ్ వస్తుందేమో అనుకున్నాను కానీ లాంగ్వేజ్ కూడా మమ్మీదే వస్తుంది. అంతేలే బ్లడ్, ఎక్కడికి పోద్ది? ప్లీజ్ సార్, సైన్ చేయండి సార్ ప్లీజ్. పెన్ పెన్. ఆహా. అది పట్టుకోమంటున్నాడమ్మా. హ్మ్. పెట్టమంటున్నాడమ్మా, పెట్టు. ఊ.